ఇది ట్యూస్‌డే ఈవినింగ్ అంటే 13థ్ ఈవినింగ్‌కి 13థ్ ఆఫ్ అక్టోబర్ 2020 ఈవినింగ్‌కి మేము బుకింగ్స్ క్లోజ్ చేసేస్తున్నాము. ఫర్ 90% ఆఫ్ కోర్స్. ఇంకా ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే, ఎవరికైనా కోర్స్ నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ 90% ఆఫ్ కోర్స్‌ని ఇంకెవ్వరైనా జాయిన్ అవ్వాలని అనుకున్నప్పుడు, మీరు డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్‌కి మెసేజ్ చేయండి. వెంటనే రిప్లై ఇస్తాం. అండ్ దిస్ ఈస్ ఎ హ్యూజ్ డిస్కౌంట్ 90% ఆఫ్ ఇస్తున్నాము. సో, యూ విల్ ఫైండ్ సో మచ్ ఆఫ్ ఫన్ దేర్. సో, ఎవరికైనా కోర్స్ ఇంకా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ మెసేజెస్. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ టు టెక్ యూకే అగైన్. ఆల్రెడీ తమ్నెయిల్ చూసారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటనేది. దీని ముందు ఒక 3 పార్ట్స్ చేశాను. హౌ టు స్టే అనోనమస్ అని. ఫస్ట్‌లో అసలు అనోనిమిటీ ఏంటి? హౌ ప్రైవసీ అంటే ఏంటి? ఇవి బేసిక్స్ చెప్పాను. సో, ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఏం చెప్పానంటే, హౌ టు ఇన్‌స్టాల్ టార్ అనేది, టార్‌ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఎలా ఇన్‌స్టాల్ చేయాలి టార్ అని కంప్లీట్ డీటెయిల్ అనేది ముందు వీడియోస్‌లో ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే కార్డ్స్‌లో వదిలేస్తాను. అండ్ దాంతోపాటు డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఈ వీడియోస్ గురించి కంప్లీట్ డీటెయిల్ అనేది ఇస్తాను. సో, యూ కెన్ గో త్రూ దేర్ అండ్ చెక్. నేమ్స్‌తో సహా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో, మీరక్కడి నుంచి దాన్ని చెక్ చేసుకొని, మీరు ఆ పాత వీడియోస్‌ని చూడొచ్చు. సో, ఈ వీడియోలో ఈ టార్ బ్రౌజర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మనం చేయాల్సిన ముఖ్యమైన పనులేంటి? ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఇందులో సెక్యూరిటీ చేంజెస్ ఏం చేయాలి? రిక్వైర్డ్ చేంజెస్ ఏం చేయాలి? సెట్టింగ్స్‌లో ఏముంటాయి? దీన్ని రియల్ టైమ్‌లో ఎలా యూజ్ చేస్తాము? అండ్ ఒకవేళ ఈ టార్‌ని యూజ్ చేసినప్పుడు మన చుట్టూ సెక్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి? ఆనియన్ బ్రౌజర్ అనేది దీనికి అసలు నేమ్ ఎలా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందనేది ఈ వీడియోలో చూద్దాం. అంటే మన ఐపీ ట్రేస్ అవ్వకుండా ఎలా హైడ్ అవుతుంది? దీని చుట్టూ మాస్క్ ఎలా వస్తది? ఆనియన్ లేయర్స్ ఎలా వస్తాయి మన చుట్టూ? సర్క్యూట్ అంటే ఏంటి? అండ్ దీంట్లో ఉండే డిఫరెంట్ సేఫ్ ఆహ్, సెట్టింగ్స్ ఏమున్నాయి? అన్నీ ఈ వీడియోలో చూద్దాము. టవర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత లాస్ట్ వీడియో చూడకపోతే చూసిన తర్వాత ఇక్కడికి రండి. డిస్క్రిప్షన్‌లో ప్రతి పార్ట్ వీడియో నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఫస్ట్ నుంచి చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. దీని సర్క్యూట్ అంటే ఏంటి? కంప్లీట్‌గా ఇప్పుడు చూడబోతున్నాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, గైస్ ఫస్ట్ మీరు సెర్చ్ బార్‌లో ఆల్రెడీ టవర్ ఇన్‌స్టాల్ అయిపోతే ఈ పని చేయండి. ఒకవేళ ఇన్‌స్టాల్ అవ్వలేదు అని అనుకుంటే పాత వీడియో చూడండి. దీనికి ముందు అనోనిమిటీ వీడియో చూడండి. అందులో ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కూడా క్లియర్‌గా ఉంది. సో, జస్ట్ టార్ అని సెర్చ్ చేస్తే మీకు టార్ బ్రౌజర్ వస్తుంది. అండ్ టార్ బ్రౌజర్ లాంచర్ సెట్టింగ్స్ వస్తుంది. ఆల్రెడీ లాంచర్ సెట్టింగ్స్ మనం ఓపెన్ చేసేసి దానికి సంబంధించి చేసేసాం కాబట్టి నౌ జస్ట్ ఓపెన్ టార్ బ్రౌజర్. ఇట్ జస్ట్ టేక్స్ ఎ లిటిల్ టైమ్. కొంచెం టైం తీసుకొని దానంతట అది కాన్ఫిగర్ అయిపోతుంది. ఆన్ అయిపోతుంది. అండ్ దీంట్లో టార్ సర్క్యూట్ అనే ఒక సర్క్యూట్ ఉంటుంది. దానికి ఇది కనెక్ట్ అయిపోయి ఉంటుంది. మీకు ఓపెన్ అవ్వగానే ఇలా చిన్న విండో వస్తుంది. సో, దీన్ని ఇలాగే ఉంచండి. జస్ట్ చూడండి. నేను చేయబోయేది క్లియర్‌గా చూడండి. సో, ఇది బేసిక్‌గా టార్ బ్రౌజర్. అండ్ డగ్ అనే సెర్చ్ ఇంజిన్ మీకు ముందే వస్తుంది. మీకు కనిపించడం కోసం దీన్ని నేను మాక్సిమైజ్ చేస్తున్నాను. ఇక్కడ డగ్ సంబంధించిన సెర్చ్ ఇంజిన్ ఉంటుంది. అండ్ మనం ఏమైనా డౌన్లోడ్ చేయాలనుకున్న అండ్ బ్రౌజర్ మాన్యువల్ అంతా క్లియర్‌గా ఇక్కడ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి టూర్ అనేది వస్తది. అంటే ఈ టార్ అంటే ఏంటి? ఆహ్, ఈ టార్ గురించి ఒక టూర్ అనేది వస్తుంది. మీకు టూర్ ఐడియా ఉంటే క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ టార్‌లో ఏమేమి ఉన్నాయి? సర్క్యూట్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఇక్కడ సింపుల్ స్టెప్స్‌లో ఉంటది. టార్ నెట్వర్క్‌లోకి వెళ్తే హౌ ఇట్ వర్క్స్ అనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ సర్క్యూట్ డిస్‌ప్లే. ఈ సర్క్యూట్ డిస్‌ప్లే మీద క్లిక్ చేస్తే అసలు సర్క్యూట్ అంటే ఏంటి? టార్‌కి ఒక న్యూ సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్ ఎట్లా పనిచేస్తుంది? ఇక్కడ ఉన్న చూస్తే ఫర్ ఈచ్ డొమైన్ యూ విజిట్ యువర్ ట్రాఫిక్ ఈస్ రిలేడ్ అండ్ ఎన్క్రిప్ట్ ఇన్ సర్క్యూట్ అక్రాస్ 3 టార్ రిలేస్ అరౌండ్ ద వరల్డ్. No website knows where you are connecting from. You can request a new circuit by clicking new circuit for this site on your circuit display. దీని అర్థం ఏంటంటే యూ హ్యావ్ ఎ టార్ రిలే అనమాట. టార్ రిలే అంటే ఏంటంటే ఒక సర్వర్ లాంటిది. మీరు ఈ టార్ రిలే నుంచి మీరు గనుక బ్రౌజ్ చేస్తే నో వన్ కెన్ ఫైండ్. అంటే మీరు ఈ సైట్‌ని ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారనేది మీకు తెలి ఎవరు కనిపెట్టలేరనమాట. ఆల్రెడీ మీకు డిస్క్లైమర్ చూపించాను. అండ్ ఇక్కడ కూడా చెప్పేదేంటంటే దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ పర్పస్. సంథింగ్ రిలేటెడ్ టు పెన్ టెస్టింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు పెన్ టెస్టింగ్ హియర్. సో, బ్లాక్ హ్యాట్ గాని, గ్రే హ్యాట్ గాని ఇంకా ఇవేమి ఉండవు.
ఈ ఛానల్ నుంచి ఎప్పుడు రాలేదు, రావు కూడా. కాబట్టి ఈ సీరీస్ని మీరు ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రం యూజ్ చేయాలని ముందు నుంచి చెప్తూ వచ్చాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో సీ మై పాత్ మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించి ఇంకొకటి ఓపెన్ అవుతుంది, టార్ లాంటిది. ఇది మనకు అవసరం లేదు, జస్ట్ రిమూవ్ దిస్, నథింగ్ టు డూ విత్ ఇట్. అండ్ ఇక్కడ ఈ క్లోజ్ బటన్ మీద క్లిక్ చేస్తే యూర్ రెడీ టు బ్రౌజ్. దీనికన్నా ముందు అసలు ఇందులో ఏమేమి ఉంటాయి, ఏం సెట్టింగ్స్ ఏమున్నాయి, యూ హ్యావ్ ఎ లుక్. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇది సెక్యూరిటీ లెవెల్ని చూపిస్తుంది మీకు, అంటే మీ సెక్యూరిటీ ఎంతవరకు ఉంది అనేది చూపిస్తుంది. సెక్యూరిటీ సింబల్ మీద క్లిక్ చేయండి. సో మీకు సెక్యూరిటీ లెవెల్ స్టాండర్డ్లో ఉంది. ఆల్ టార్ బ్రౌజర్ వెబ్సైట్ ఫీచర్స్ ఆర్ ఎనేబుల్డ్. అంటే మీ సెక్యూరిటీ స్టాండర్డ్ లెవెల్లో ఉంటే మీ ఫీచర్స్ అనేవి కొన్ని ఎనేబుల్ అవుతాయి. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సెట్టింగ్స్లోకి వెళ్దాం. అప్పుడు మీరు డైరెక్ట్గా సెక్యూరిటీ లెవెల్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే డిసేబుల్ సర్టెన్ వెబ్ ఫీచర్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు అటాక్ యువర్ సెక్యూరిటీ అండ్ అనోనిమిటీ. దీని అర్థం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే దేర్ ఆర్ 3 స్టేజెస్ ఆఫ్ సెక్యూరిటీ. ఫస్ట్ వన్ ఈజ్ స్టాండర్డ్, సెకండ్ వన్ ఈజ్ సేఫర్, థర్డ్ వన్ ఈజ్ సేఫెస్ట్. సో స్టాండర్డ్ వెర్షన్లో మీరు ఉంటే వెబ్సైట్కి సంబంధించి కొన్ని ఫీచర్స్ ఎనేబుల్లోనే ఉంటాయి, డిసేబుల్ అవ్వవు, వాటిని మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ వెబ్సైట్కి సంబంధించిన అన్ని ఫీచర్స్ కనుక ఎనేబుల్లో ఉంటే, మ్యాక్సిమం ఫీచర్స్ ఎనేబుల్లో ఉంటే, సర్టెన్ కనుక ఎనేబుల్లో ఉంటే మీకు సెక్యూరిటీకి అంత బాగుండదు. అంటే మీరు ట్రాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, మిమ్మల్ని అటాక్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు మరీ సెక్యూర్డ్గా ఉండాలి, అసలు మిమ్మల్ని ఎవరు అటాక్ చేయకూడదు అనుకుంటే మీరు సేఫర్ వెర్షన్లో పెట్టుకోవచ్చు. ఈ సేఫర్ వెర్షన్లో పెడితే ఏమవుతుంది, డిసేబుల్స్ వెబ్సైట్స్ ఫీచర్స్ దర్ ఆర్ ఆఫెన్ డేంజరస్ కాజింగ్ సమ్ సైట్స్ టు లూజ్ ఫంక్షనాలిటీ. కొన్ని సైట్స్ని ఇది బ్లాక్ చేస్తుంది. అంటే కొన్ని సైట్స్లో కొన్ని ఫంక్షన్స్ని ఇది బ్లాక్ చేస్తుంది. ఇలా బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఫంక్షన్స్ మీరు యూజ్ చేయలేరు, అక్కడ ఉన్న ఆ వెబ్సైట్లో ఉన్న ఫంక్షన్స్ మీరు యూజ్ చేయలేరు. కాబట్టి మీరు దీనికి రెడీ అయిపోవాలి. నేను ఈ ఫంక్షన్స్ని యూజ్ చేయకపోయినా పర్లేదు, ఈ సైట్ని నేను ఇలాగే యూజ్ చేస్తాను, లిమిటెడ్ ఫీచర్స్తో యూజ్ చేస్తాను, కంప్లీట్ ఫీచర్స్తో యూజ్ చేయకపోయినా పర్లేదు అని అనుకున్నప్పుడు మీరు ఈ సేఫ్ వర్షన్లో పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే జావా స్క్రిప్ట్ డిసేబుల్ అయింది. బికాస్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చాలా పాపప్స్ని రేస్ చేయడం వల్ల మీరు ట్రాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో జావా స్క్రిప్ట్ని డిసేబుల్ అయిపోతుంది ఆన్ హెచ్టిటిపి సైట్స్. నాన్ హెచ్టిటిపి సైట్స్ మీద జావా స్క్రిప్ట్ అనేది డిసేబుల్ అయిపోతుంది ఈ సేఫర్ మోడ్లో. సమ్ ఫాంట్స్ అండ్ మ్యాథ్ సింబల్స్ ఆర్ డిసేబుల్డ్. కొన్ని ఫాంట్స్, కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫాంట్ అండ్ టెక్స్చువల్ ఫాంట్ డిసేబుల్ అయిపోతుంది. అండ్ సింబల్స్ కూడా కొన్ని మ్యాథ్కి సంబంధించిన సింబల్స్ అనేవి డిసేబుల్ అవుతాయి. నెక్స్ట్ థింగ్, ఆడియో, వీడియో, HTML మీడియా అండ్ WebGL ఆర్ క్లిక్ టు ప్లే. సో ఆడియో వీడియోకి సంబంధించిన కొన్ని చేంజెస్ మారుతాయి అనమాట. అంటే అవి నార్మల్గా ప్లే అవ్వకుండా దే బికమ్ సంథింగ్ రిలేటెడ్ టు క్లిక్ టు ప్లేకు రిలేట్ అవుతాయి. అంటే వీ హ్యావ్ టు క్లిక్ ఇట్ అండ్ ప్లే అగైన్. సో అది సెకండ్ వర్షన్, సేఫర్ వర్షన్. అండ్ థర్డ్ వర్షన్కి వచ్చేటప్పటికి సేఫెస్ట్. మీరు సేఫెస్ట్లో కనుక మీ బ్రౌజింగ్ పెడితే ఆల్మోస్ట్ చాలా వెబ్ ఫీచర్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ సమ్ పీపుల్ టు ట్రాక్ యూ ఆర్ టు అటాక్ యూ. ఓన్లీ అలౌస్ వెబ్సైట్స్ ఫీచర్స్ రిక్వైర్డ్ ఫర్ స్టాటిక్ సైట్స్ అండ్ బేసిక్ సర్వీసెస్. జస్ట్ బేసిక్ సర్వీసెస్ లైక్ టెక్స్ట్ చూడడానికి కానీ అండ్ చిన్న సర్వీసెస్కి, బేసిక్ సర్వీసెస్కి మాత్రమే ఇది అలౌ చేస్తుంది మనల్ని. దీస్ చేంజెస్ ఎఫెక్ట్ ఇమేజెస్, మీడియా అండ్ స్క్రిప్ట్స్. సో ఇమేజెస్ కానీ మీడియా కానీ ఏం కనిపించదు. జావా స్క్రిప్ట్ డిసేబుల్ అయిపోతుంది అన్ని డిఫాల్ట్ సైట్స్ మీద, అన్ని సైట్స్ మీద జావా స్క్రిప్ట్ అనేది డిఫాల్ట్ అయిపోతుంది. సమ్ ఫాంట్స్, ఐకాన్స్, మ్యాథ్ సింబల్స్ అండ్ ఇమేజెస్ ఆర్ డిసేబుల్డ్. అంటే చాలా ఇమేజెస్ కానీ అన్నీ డిసేబుల్ అయిపోతాయి. సో ఇలా కనుక మీరు ఇది డిసేబుల్ కనుక అయిపోతే మీకు చాలా సర్వీసెస్ మీరు ఆన్ చేసి రన్ చేయలేరు. అంటే మీరు కంప్లీట్గా అనానమస్ అయిపోతారు. అనానమస్ అంటే ఉద్దేశం ఏంటంటే, అనానమస్ అంటే ఎవరికి కనిపించడం కాదు, మీరు కంప్లీట్గా సేఫ్ అయిపోతారు. ఎవరైనా మిమ్మల్ని హ్యాక్ చేయడానికి ఛాన్స్ అనేది వెరీ వెరీ లెస్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది. ఇక్కడ చూస్తే నేను సేఫెస్ట్లో పెట్టాను కాబట్టి మీ ఈ సింబల్ అనేది ఫుల్గా కవర్ అయింది. అదే నేను దీన్ని సేఫ్లో పెడితే ఇక్కడ చూడండి, హాఫ్ కవర్ అయింది, హాఫ్ కవర్ అవ్వలేదు. వై? బికాస్ ఇది షీల్డ్ మీకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇస్తుంది, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని. అండ్ స్టాండర్డ్లో పెడితే కంప్లీట్గా పోతుంది అండ్ ఇట్ ఈస్ రెడీ టు గెట్ అటాక్డ్ విత్ సమ్ వన్. అండ్ ఇక్కడ చూస్తే మీకు డిఫాల్ట్గా ప్రైవేట్ బ్రౌజింగ్ ఉంటుంది. ఐల్ షో యూ వాట్ టు డూ దెన్ అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఈ పక్కన ఈ
ఈ బ్రష్ లాంటి సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే గనుక యూ విల్ గెట్ న్యూ ఐడెంటిటీ. అంటే మీ ఐపీ మాస్కింగ్ అనేది మారిపోతుందనమాట. యూ విల్ గెట్ న్యూ ఐడెంటిటీ. న్యూ ఐడెంటిటీ అంటే మీ సర్క్యూట్ అనేది మారుతుంది. సర్క్యూట్ మారడం అంటే ఏంటనేది మీకు కొంచెం ముందు చెప్తాను. కానీ ఇక్కడ న్యూ ఐడెంటిటీ వస్తుంది. న్యూ ఐడెంటిటీ అంటే అర్థం ఏంటంటే, మీ చుట్టూ కొన్ని లేయర్స్ ఆఫ్ ఐపీస్ ఫార్మ్ అవుతాయని చెప్పాను కదా! ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టూ 7 లేయర్స్ ఆఫ్ ఐపీ వస్తది. ఆ ఐపీ వచ్చినప్పుడు ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ చేస్తది. సో, మీరు ఎప్పుడైతే న్యూ ఐడెంటిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ రీసెట్ ఐడెంటిటీ మీద క్లిక్ చేస్తారో, మీ ఐడెంటిటీ అనేది చేంజ్ అయిపోయి, మీకు కొత్త సర్క్యూట్ వస్తది. అంటే మీ చుట్టూ ఉన్న లేయర్స్ కంట్రీ మారుతూ ఉంటుంది. అది మీకు నేను డైరెక్ట్‌గా ప్రాక్టికల్‌లో చూపిస్తాను. సో, మీకు జస్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్‌ని ఫస్ట్ చూపిస్తున్నాను. దీని తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే మీకు న్యూ విండో, న్యూ ఐడెంటిటీ ఆల్రెడీ ఇప్పుడు మనం చేసాం. న్యూ సర్క్యూట్, సేమ్ న్యూ సర్క్యూట్ ఫర్ దిస్ సైట్ మీద క్లిక్ చేసినా మీకు న్యూ సర్క్యూట్ అని ఫార్మ్ అవుతది. అండ్ మీరు ఎప్పుడైనా గమనించండి, అబ్జర్వ్ చేయండి. ఈ టార్ బ్రౌజర్ అండ్ మొజిల్లా ఫైర్‌ఫాక్స్ సేమ్ ఎప్పుడు. ఎవరైనా మొజిల్లా వాడేవారు ఇది చూస్తే గనక మీరు అబ్జర్వ్ చేస్తారు ఏంటంటే, టార్ అన్నా, మొజిల్లా అన్నా ఆల్మోస్ట్ యూఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూఐ ఎప్పుడు సేమ్ ఉంటది. ఆల్మోస్ట్ సేమ్. మీరు ఏదైతే మొజిల్లాలో చూస్తారో సేమ్ అలాంటిదే టోర్‌లో కూడా సేమ్ అట్లాంటిదే చూస్తారు. సో, అక్కడ ప్రాబ్లమ్ ఏముండదు. అంటే సేమ్ యూఐ ఉంటుంది. ఆప్షన్స్ ఆర్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్, కంప్లీట్‌లీ సేమ్. డిఫరెన్స్ ఏముండదు. ఇక్కడ మనం చూడడానికి కూడా ఎక్స్‌ట్రా ఏం లేదు. ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ చేస్తే మన సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్ అనమాట ఇవి. సో, వీటిని గురించి మనం నేర్చుకోవడానికి ఇక్కడ ఏముండదు. సో, ఇక్కడ ప్రైవసీ అండ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవి ఆన్‌లో ఉంచుకోవాలో, ఆఫ్‌లో ఉంచుకోవాలో మీ ఇష్టం అది. ఈ అనియన్ సర్వీసెస్ మీద మీరేం క్లిక్ చేయకండి. ఇక్కడ సైట్ కుకీస్ అండ్ సైట్ డేటా. సైట్ డేటా అండ్ కుకీస్ అంటే ఏంటంటే, మీరు ఒక వెబ్‌సైట్‌ని విజిట్ చేసినప్పుడు అక్కడ మీరు ఏమేమైతే చెక్ చేశారో ఆ డేటా వెబ్‌సైట్ స్టోర్ చేసుకుంటుంది. అప్పుడు ఎందుకు స్టోర్ చేసుకుంటుందంటే, యూజర్‌కి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి. అంటే మళ్ళీ నెక్స్ట్ టైమ్ మీరు ఆ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసినప్పుడు మీకు ముందు ఏదైతే విజిట్ చేశారో అవే మీకు మళ్ళీ చూపిస్తుంది. సో, మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. మీకు ఎందుకోసం ఆ సైట్‌ని విజిట్ చేస్తున్నారో అది ఫుల్‌ఫిల్ అవుతుంది. సో, డిలీట్ కుకీస్ అండ్ సైట్ డేటా వెన్ టార్ బ్రౌజర్ ఈస్ క్లోజ్డ్ అనేది టిక్ అయ్యి ఉంది. యూ కెన్ ఇన్ పర్మనెంట్ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ కుకీస్ అండ్ సైట్ డేటా విల్ బీ క్లియర్డ్ వెన్ టార్ బ్రౌజర్ ఈస్ క్లోజ్డ్. అంటే మీరు ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు కుకీస్ ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోతాయి. సో, మీరు పర్మిషన్స్ చేంజ్ చేసుకొని ఇది డేటా తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చు. లేదంటే ఎప్పటికప్పుడు కుకీస్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏమైనా మాస్టర్ పాస్వర్డ్ వాడాలనుకున్నప్పుడు దీనికి, అంటే ఎప్పుడైనా మాస్టర్ పాస్వర్డ్ వాడాలనుకుంటే ఈ లాగిన్ అవ్వడానికి ఎక్కడైనా ఎప్పుడైనా సరే వీ కెన్ టిక్ దిస్. అండ్ ఇక్కడ మనం నోటీస్ చేయగలిగినవి మాత్రమే చెప్తున్నాను, నాట్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఆల్వేస్ యూజ్ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ అని ఉంది. మీరు గనక ఇది అన్టిక్ చేస్తే గనక రీస్టార్ట్ టార్ బ్రౌజర్‌ను, అంటే టార్ బ్రౌజర్ రీస్టార్ట్ అయ్యి మీరు ఎప్పుడైనా టార్ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఏదైనా ట్యాబ్ బై మిస్టేక్ ఓపెన్ చేసినా ఆర్ ట్యాబ్ దాని అంతట అది ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయినప్పుడు మీకు ఇక్కడ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ అని వస్తుంది. ఇందాక స్టార్టింగ్‌లో మీకు చెప్పాను ఇది. సో, ఇది ఎందుకు వస్తుంది ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ అని అంటే, మీరు ఆల్వేస్ యూజ్ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌ని ఎనేబుల్ చేసుకున్నారు. ఆల్వేస్ యూజ్ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌ని ఎనేబుల్ కనుక చేసుకుంటే మీకెప్పుడు ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ అంటే, మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే క్రోమ్‌లో గానీ, మొజిల్లాలో గానీ ఇన్‌కాగ్నిటో మోడ్ ఎలా ఉంటుందో ఇది అంతే అనమాట. అంటే ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ట్రాక్ అవ్వరు అని చెప్పలేం. ఇన్‌కాగ్నిటో మోడ్ అంటే ఏంటంటే హిస్టరీ సేవ్ అవ్వదు. ఇక్కడ కూడా అంతే. ఈ ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ అంటే హిస్టరీ కూడా సేవ్ అవ్వదు. బట్ మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలో, డిసేబుల్ చేసుకోవాలో మీ ఇష్టం అది. అండ్ అడ్రెస్ బార్స్ ఆల్రెడీ చూసాము. అండ్ మీరు ఇవ్వాల్సిన పర్మిషన్స్ దేనికి ఇవ్వాలి, ఇవ్వకూడదు అనేది ఉంది. అండ్ బ్లాక్ పాపప్ విండోస్. మీరు ఏదైనా సైట్స్ ఓపెన్ చేసినప్పుడు చిన్న చిన్న పాపప్ అలర్ట్స్ వస్తాయి. అవి మీరు హైడ్ చేసేయాలంటే వీ కెన్ యూజ్ దట్. అండ్ ఆల్రెడీ సెక్యూరిటీ లెవెల్ చూసాము. స్టాండర్డ్, సేఫర్, సేఫెస్ట్. స్టాండర్డ్ అంటే ఇట్ ఈస్ హైలీ అన్‌సేఫ్ ప్లేస్ అనమాట. అంటే అన్ని బ్రౌజర్‌లో అన్ని ఫీచర్స్ ఓపెన్ అవుతాయి. అండ్ జావాస్క్రిప్ట్ ఎనేబుల్‌లో ఉంటుంది. అండ్ నార్మల్ బ్రౌజర్ ఇది ఎలా ఉంటుంది. సేఫర్‌లో పెడితే పా పార్షియల్‌గా సేవ్ అవుతుంది. పార్షియల్ అనోనిమిటీ ఆర్ ప్రైవసీ వస్తుంది. అండ్ సేఫెస్ట్‌లో పెడితే కంప్లీట్‌లీ సేఫ్. అండ్ ఇక్కడ మీరు డిసెప్టివ్ కంటెంట్ అండ్ డేంజరస్ సాఫ్ట్‌వేర్ ప్రొటెక్షన్ ఉంది. బ్లాక్ డేంజరస్ అండ్ డిసెప్టివ్ కంటెంట్. ఏదైనా డేంజరస్ అండ్ డిసెప్టివ్ కంటెంట్ గానీ బ్రౌజర్ మనం ఐడెంటిఫై చేస్తే అది బ్లాక్ చేయడానికి మనం టిక్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు ఇలాంటి టిక్ చేసుకుంటున్నా మన వెబ్ ఫీచర్స్ కొన్ని ఆఫ్ అయిపోతాయి. అప్పుడు కొన్ని సైట్స్ మీరు చెక్ చేసినప్పుడు ఏదైనా సర్వీస్ మీరు క్లిక్ చేస్తున్నా అది పనిచేయదు. సో, అన్ని ఫీచర్స్ ఎనేబుల్ అవ్వాలి అని అనుకుంటే
నార్మల్ స్టాండర్డ్ మోడ్లో పెట్టుకోండి. లేదు పార్షియల్గా అనుకుంటే సేఫ్లో పెట్టుకోండి. కంప్లీట్లీ సేఫ్గా ఉండాలనుకుంటే సేఫెస్ట్లో పెట్టండి. కానీ దానికి ఒక కండిషన్ ఏంటంటే మీ అన్ని ఫీచర్స్ని మీరు ఎనేబుల్ చేసుకొని రన్ చేసుకోలేరు. అసలు మీకు సెట్టింగ్స్ ఏముంటాయి, ఈ ఈ రిలే అంటే ఏంటి, ప్రైవేట్ బ్రౌజింగ్ ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ చేసి చూద్దాము హౌ ఇట్ వర్క్స్ అనేది. దీనికన్నా ముందు మీరు రిలే అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. మీరు ఏదైనా బ్రౌజ్ చేసినప్పుడు టార్ రిలే అంటే టార్ సర్వర్స్ అనమాట. మీరు బ్రౌజ్ చేసినప్పుడు టార్ సర్వర్స్లో నుంచి కనుక వెళ్తే అనోనిమిటీ వస్తుంది. మరీ కంప్లీట్గా అని చెప్పలేం కానీ విల్ గెట్ అనోనిమిటీ. బట్ అందులో నుంచి వెళ్తే మీరు ఏ వెబ్సైట్ని ఎక్కడి నుంచి మీరు యాక్సెస్ చేస్తుంటే ఎవరు ట్రాక్ చేయలేండి, కష్టం అవుతుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఐఎస్పీ మనం ట్రాక్ చేయడం కష్టం ఆ రిలేస్లో నుంచి వెళ్తే. అదే టార్ బ్రౌజర్కి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సరదాగా ఏదైనా ఒక సైట్ని ఓపెన్ చేద్దాం. ఈ సైట్ని ఓపెన్ చేసినప్పుడు అక్కడ హౌ ద సర్క్యూట్ వర్క్స్, దీనికన్నా ముందు సర్క్యూట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ చెప్తాను. ఒక సైట్ని ఓపెన్ చేసినప్పుడు మన చుట్టూ ఈ సర్క్యూట్ ఎలా ఉంటుంది అండ్ అనోనిమిటీ ఎట్లా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో బేసిక్గా మనకి చాలా సైట్స్ ఉంటాయి, ఏదో ఒక సైట్ ఓపెన్ చేసుకోవచ్చు మనం. సో ఐమ్ యూజింగ్ హ్యాకర్ర్యాంక్ HACK .com. సో హ్యాకర్ర్యాంక్.com అని నేను సెర్చ్ చేస్తున్నాను. ఐ వాజ్ ట్రైంగ్ టు ఓపెన్ ఇట్. సో నేను ఈ హ్యాకర్ర్యాంక్ సైట్ని ఏం చేయట్లేదు, జస్ట్ నేను ఒక సైట్ నాకు ఇష్టమైన సైట్ అయితే ఓపెన్ చేయాలి కాబట్టి ఏదో ఒక సైట్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే హ్యాకర్ర్యాంక్ సైట్ ఓపెన్ అయింది. దీని పక్కన ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, లాక్ సింబల్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సైట్ ఇన్ఫర్మేషన్ ఫర్ www.hackerrank.com టార్ సర్క్యూట్ అని ఉంది, కనెక్షన్ సెక్యూర్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే యువర్ సెక్యూర్లీ కనెక్టెడ్ టు దిస్ సైట్. కనెక్షన్ సెక్యూర్గా ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ టార్ సర్క్యూట్ మీద క్లిక్ చేస్తే మీ సర్క్యూట్ ఎలా ఉంది అంటే మీ ఐపీ ఎక్కడెక్కడ క్రాస్ చేసుకుని ఈ పర్టికులర్ వెబ్సైట్ని ఓపెన్ చేయగలిగింది. ఇక్కడ మీ ఐపీస్ చూపిస్తుంది అండ్ దాంతోపాటు మీ సర్క్యూట్ ఎక్కడెక్కడ నుంచి వెళ్ళింది. ఐ మీన్ మీ చుట్టూ లేయర్స్ వస్తాయని చెప్పాను కదా, ఆ లేయర్స్ అనేవి ఇది అనమాట. సో ఫస్ట్ నేను టార్ సర్క్యూట్ అంటే అర్థం ఏంటంటే మీ చుట్టూ లేయర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సర్క్యూట్ చెప్తుంది. అంటే మీ చుట్టూ లేయర్స్ని సర్క్యూట్ డిసైడ్ చేస్తుంది. అంటే మీ ఐపీ చుట్టూ ఎన్ని లేయర్స్ ఎక్కడెక్కడ ఉండాలని సర్క్యూట్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్విట్జర్లాండ్, జర్మనీ లాస్ట్లో హ్యాకర్ర్యాంక్ ఉంది. అంటే మీ బ్రౌజర్లో నుంచి సెర్చ్ చేసినప్పుడు స్విట్జర్లాండ్ నుంచి ఒక ఐపీ మాస్క్ అయింది, తర్వాత జర్మనీ అయింది, నెక్స్ట్ తర్వాత కూడా జర్మనీలో ఇంకొక ఐపీ మాస్క్ అయింది, తర్వాత లాస్ట్లో హ్యాకర్ర్యాంక్ అయింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే మీ చుట్టూ మీ ఐపీ కాకుండా 3 లేయర్స్ మీ చుట్టూ వచ్చినాయి అనమాట. అంటే సర్క్యూట్ అంటే అర్థం ఏంటంటే మీ చుట్టూ లేయర్స్ ఎలా ఫామ్ అవ్వాలి, ఎక్కడెక్కడ ఫామ్ అవ్వాలి సర్క్యూట్ చెప్తుంది. మీరు చూస్తే ఇక్కడ ఈ పక్కన మీ కంట్రీ అంటే మీకు ఏదైతే మీ చుట్టూ ఒక లేయర్ వచ్చిన కంట్రీ ఉందో ఆ కంట్రీ పక్కన మీ ఐపీ కూడా వస్తుంది. ఇది గార్డ్ అయి ఉంది ఐపీ అండ్ పక్కన గార్డ్ అని రాసి ఉంటుంది, మీరు ట్రై చేయండి వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ జర్మనీ వచ్చేసి దాని పక్కన మళ్ళీ మీ ఐపీ అంటే మీ చుట్టూ ఫేక్ ఐపీస్ అయితే మీ చుట్టూ ఏమేమి ఫేక్ ఐపీస్ ఉన్నాయి, మీ చుట్టూ ఏం లేయర్స్ ఉన్నాయనేది క్లియర్గా చెప్తుంది. ఇక్కడ ఫస్ట్ బ్రౌజర్ నుంచి స్విట్జర్లాండ్, తర్వాత జర్మనీ, లాస్ట్లో హ్యాకర్ర్యాంక్. ఈ విధంగా మీ చుట్టూ లేయర్స్ని ఫామ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఈ ఐడెంటిటీ మార్చుకోవాలనుకుంటే, మీకు కొత్త ఐడెంటిటీ కావాలి అంటే కొత్త లేయర్ ఆఫ్ ఐపీ కావాలనుకుంటే ఇప్పుడు న్యూ సర్క్యూట్ ఫర్ ది సైట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఇది లోడ్ అయ్యి మళ్ళీ చూస్తే దిస్ బ్రౌజర్ అంటే నా బ్రౌజర్లో నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళి పోర్చుగల్ వెళ్ళి తర్వాత మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్ళి ఆ తర్వాత హ్యాకర్ర్యాంక్ ఓపెన్ అయింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఐపీ ట్రేస్ చేయడం చాలా కష్టం అవుతుంది. అంటే డోంట్ యూస్ దిస్ ఫర్ బ్లాక్ హ్యాట్ ఆర్ గ్రే హ్యాట్, దిస్ ఈస్ కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ దిస్ ఈస్ వైట్ హ్యాట్ ఓన్లీ. సో మీ చుట్టూ ఐపీ ఎలా ట్రేస్ అవుతుంది, ఐ మీన్ మీ చుట్టూ ఐపీస్ ఎలా మాస్క్ అవుతాయి, మీ చుట్టూ ప్రొటెక్షన్ ఎలా ఫామ్ అవుతుంది, మీ చుట్టూ లేయర్స్ ఆఫ్ ఐపీ ఎట్లా ఉంటుంది, సర్క్యూట్ అంటే ఏంటి, ఇది క్లియర్గా మీకు ఇప్పుడు చెప్పాను. సో ఈ విధంగా టార్ బ్రౌజర్ అనేది పనిచేస్తుంది. మీకు నేను చెప్పింది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వాట్ ఈస్ ఎ సర్క్యూట్, వాట్ ఈస్ ఎ టార్ రిలే అండ్ న్యూ ఐడెంటిటీ కావాలన్నప్పుడు ఏం చేయాలి, కొత్త సర్క్యూట్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు మీరు క్లిక్ చేసిన విల్ గెట్ న్యూ సర్క్యూట్, న్యూ లేయర్స్ ఆఫ్ ఐపీస్. అండ్ ఇక్కడ చూస్తే ఇందాక వచ్చినట్టు కంప్లీట్గా సైట్ రాలేదు, అంటే కొన్ని కలర్స్
న్యూ ఐపీస్ రావడం, ఇలా రకరకాల థింగ్స్ జరుగుతాయి. సో దిస్ ఈజ్ టార్ బ్రౌజర్ కంప్లీట్లీ గైస్. అంటే ఇంతే కాదు, దీన్ని యూస్ చేసుకుంటే మనం హౌ టు బీ సేఫ్, మన ప్రైవసీని మనం ఎలా కాపాడుకోవాలి అండ్ మనం అటాక్ చేయకుండా సేఫ్ బ్రౌజింగ్ ఎలా చేసుకోవాలనేది టార్ మనకు చెప్తుంది. నేను బేసిక్గా ఇది ఖాళీ లినక్స్లో ఇన్స్టాల్ చేసి చూపించాను. సో మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, యూ కెన్ మెసేజెస్ ఆర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆర్ మెయిల్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు నెక్స్ట్ వీడియోస్లో నేను ప్యారెట్ ఓఎస్ కూడా ఇన్స్టాల్ చేసి దాని గురించి కూడా చేయబోతున్నాను. ప్యారెట్ ఓఎస్, మింట్ ఓఎస్. సో మీకు లినక్స్ లవర్స్ ఎవరైనా ఉంటే విల్ ఫైండ్ సో మచ్ ఆఫ్ ఫన్ దేర్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ మెయిల్ అస్ మెసేజెస్ ఆర్ కాల్ అస్, మెసేజెస్. Thank you guys. Thanks for watching this video.